హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇడ్లీ రవ్వతో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ నేను పునుగులు చేశానండి. ఇప్పుడు అందులోకి కావలసినవి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తము కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అంతా అలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పిండి మరి కొంచెం లూజ్గా ఉంది. సరిపోకపోతే మళ్ళీ ఒక చెంచా మైదా పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా మొత్తం ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది పునుగులు వేయడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి సరిపడంత. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి, మైదా పిండితో అలా బోండాలు వేసుకోవాలి. సారీ బోండాలు కాదు, చిన్న పునుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మొత్తము వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకసారి ఇలా మైదా పిండితో పునుగులు వేసి ఒకసారి మొత్తం ఆయిల్ అంతా చిల్లి మీద పడింది ఫ్రెండ్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు వేయలేదు. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం నేను పునుగులు వేయడం. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా మంచిగా క్రిస్పీ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.